నమస్తే వెల్కమ్ టు మెగా 9 టీవీ. నువ్వు తప్పెందుకు చేస్తున్నావు అంటే మీరంతా ఇన్నేసి తప్పులు చేస్తున్నారు కాబట్టి అన్నాడంట ఒక నిందితుడు. సరిగ్గా అలానే ఉంది ఐబొమ్మ వ్యవహారం. కావాలంటే మీరే చూడండి. చిన్న సినిమాలే కాదు పెద్ద పెద్ద సినిమాల పాలిట కూడా మెయిన్ విలన్ గా మారిపోయింది బొమ్మ ఉరఫ్ పెబ్బం టీవీ పైరసీ సెట్. దీన్ని ఆపాలంటే నిర్వాహకుడిని పట్టుకోవాలి. ఇదే పోలీసులకు పెద్ద సవాల్గా మారింది. అంతేకాదు ఆ నిర్వాహకుడు కూడా టాలీవుడ్ మరియు పోలీసులకు సవాల్ విసిరాడు. సీన్ ఇంతవరకు వచ్చాక పోలీసులు ఊరుకుంటారా? వార్నింగ్ ఇచ్చి నెల రోజులు తిరగకుండానే నిర్వాహకుడిని సెల్లో పడేశారు. ఇక్కడి వరకు ఓకే. ఇప్పుడు ఆ నిర్వాహకుడికి పదే పదే శిక్ష ఏంటి? ఐబొమ్మ బ్యాన్ కానుందా? ఇది చిత్ర పరిశ్రమలకు ఎలాంటి లాభాలను తెచ్చిపెడుతోంది అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం. ఒక మనిషి ఖర్చు చేసే వినోద వ్యయాన్ని దాదాపు తగ్గించేసిన ఈ ఐబొమ్మ సినిమా వాళ్ళను మాత్రం దారుణంగా దెబ్బతీస్తోంది. ఈ సినిమా బాగుందన్న పాజిటివ్ టాక్ వచ్చేలోపే ఇందులో టీచర్ వేసి మరీ రిలీజ్ చేసేస్తున్నారు. రీసెంట్గా ఓజీని కమింగ్ సూన్ అని చెప్పి మరీ వదిలారు. కనీసం 1-2 రోజులు టైం కూడా ఇవ్వకుండా ఈ పైరసీ సెట్లో ప్రతి సినిమా ప్రత్యక్షమవుతోంది. ఈ పైరసీ సినిమాలను వీరెలా తీస్తారో కూడా వివరించారు పోలీసులు. స్టాండ్ బై యాప్ని తమ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకుంటారు. సినిమా ఎలా తీసినా సరే అది సరిచేసి ఒక వీడియో రూపొందించి డెలివరీ చేస్తోంది. అయితే ఎక్స్ట్రా మనీ కోసం కొంతమంది ఈ పని చేస్తున్నారని పోలీసులు చెబుతున్నమాట. ఇలా అధిక డబ్బు కోసం సినిమాలను ముందుగానే రికార్డు చేస్తున్న వారిలో ఓ ఏసీ టెక్నీషియన్ కూడా ఉన్నారట. అతని పేరు కిరణ్. వీరిని క్యామ్ క్యాడర్స్ అంటారు. అమలాపురానికి చెందిన కిరణ్ ఏసీ టెక్నీషియన్ గా పనిచేస్తూ మరింత ఎక్కువ డబ్బు అవసరమైందని ఈ ఫీల్డ్ లోకి వచ్చాడని పోలీసులు చెబుతారు. అయితే ఇతన్ని ఎట్టకేలకు పట్టుకున్న పోలీసులకు ఈ మొత్తం నెట్వర్క్ ఎలా నడుస్తుందో అర్థమైపోయింది. పోలీసులు తమపై నిఘా పెట్టారని తెలిసిన ఐబొమ్మ ఇటీవల ఒక మెసేజ్ రిలీజ్ చేసింది. ఇందులో ప్రధాన చర్చనీయాంశం ఏంటంటే హీరోలకు అంతంత రెమ్యూనరేషన్లు ఎందుకన్నది. నిజానికి ఒక సినిమాలో సగం కాస్టింగ్కి సరిపోతుంది. అందులోనూ సగం హీరోకి వెచ్చించాల్సి వస్తుంది. ఇక్కడ ఐబొమ్మ వాడికి తెలియాల్సింది ఏంటంటే హీరో ఆ సినిమాకు మెయిన్ మార్కెట్ లీడర్. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ అంటూ గతంలో పవన్, మహేష్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ అంటూ ఇప్పుడు ఒక మార్కెట్ విస్తరణ జరిగింది. ఈ మార్కెట్ ఆయా నటుల సినిమాల కలెక్షన్లు బట్టి ఏర్పడుతుంది. చిరంజీవికి మెగాస్టార్ అనే బిరుదు ఊరికే ఇవ్వలేదు. ఆయన సినిమా కలెక్షన్లు బట్టి ఇచ్చారు. ఇప్పుడంటే బాలకృష్ణకు నటసింహం అంటూ ఏవో బిరుదులున్నాయి. కానీ గతంలో బాలకృష్ణకు బాక్సాఫీస్ బోనంచా అనేవారు. అంటే బాలకృష్ణ సినిమా కానీ హిట్ టాక్ తెచ్చుకుంటే గనక ఇక ఆ కలెక్షన్ వరద అంత తేలిగ్గా ఆగదు. ఇప్పటికీ కొన్ని థియేటర్లో బాలయ్య సినిమాలు నాన్ స్టాప్ గా నడుస్తున్నాయంటే అతిశయోక్తి కాదేమో. ఇక నాగార్జున, వెంకటేష్ సంగతి సరే. నాగార్జున, శివ వంటి ప్రయోగాత్మక చిత్రాలు కేరాఫ్ అయితే వెంకటేష్ చంటి తరహా ఫ్యామిలీ ఎంటర్టైనర్ కి పెట్టింది పేరు. ఇక ప్రెసెంట్ జనరేషన్ హీరోలకు ఒక మార్కెట్ ఉండటం, ఆ మార్కెట్ ప్రకారమే వారి రెమ్యూనరేషన్లు ఇవ్వటం జరుగుతోంది. ప్రొడ్యూసర్లు కూడా వారికేం డబ్బులు ఊరికే ఇవ్వరు. వారికున్న మార్కెట్ పరిధిని బట్టి పారితోషికాలు ఉంటాయి. చిరంజీవి చెప్పడం కూడా అదే. జనం థియేటర్ల పాట పట్టాలంటే ఓటీటీలో తెలుగు డబ్బ అవుతున్న హాలీవుడ్ రేంజ్ తరహా మూవీస్ మనం తీయాలని ఇంత ఖర్చుని చెప్పుకున్నారాయన. తానేదో పెద్ద తెలుగు సినిమా ఫీల్డ్ ని ఉద్ధరించడానికి వచ్చిన రిఫార్మర్లా ఈ ఐబొమ్మ హ్యాండర్ మెసేజ్లు పాస్ చేయటం, చేసిన తప్పుకు బదులు చెప్పమంటే హీరోల పారితోషికాలను నిలదీయటం సరికాదంటారు పోలీసులు. అది వాళ్ళు చూసుకుంటారు. మధ్యలో వీళ్ళెవరని అంటారు అధికారులు. ఇదిలా ఉంటే పోలీసులకు ఐబొమ్మ నిర్వాహకుడు వార్నింగ్ ఇచ్చారు. గత నెల అక్టోబర్ 3న దమ్ముంటే తమను పట్టుకోవాలని పోలీసులకే సవాల్ విసిరారు. నిర్మాతలు సైతం ఐబొమ్మ ద్వారా తమకు జరుగుతున్న నష్టాన్ని పోలీసులకు పలుమార్లు ఫిర్యాదుల రూపంలో వెల్లడించారు. దీన్ని ఛాలెంజింగ్ గా తీసుకున్న పోలీసులు నవంబర్ 14న అరెస్టు చేశారు. ఆ నిర్వాహకుడి పేరు రవి. వీడే తన ఐబొమ్మ వెబ్సైట్ ద్వారా పోలీసుల పైరసీ, ఓటీటీ కంటెంట్ ను అందుబాటులోకి తీసుకువస్తే సినీ నిర్మాతలకు పెద్ద తలనొప్పిగా మారాడు. తనపై చర్యలు తీసుకుంటే పోలీసుల యవ్వారాలన్నీ బయట పెడతానంటూ రవి ఆ సందర్భంగా పోలీసులకి సవాల్ చేసి బెదిరించే స్థాయికి వెళ్లాడు.
రవిని అయితే పట్టుకున్నారు. అతడికి పడే శిక్షల గురించి చర్చ మొదలైంది. 1957 కాపీరైట్ చట్టం ప్రకారం పైరసీ ఒక నేరం. 2019లో పైరసీ రాకాసిని ఎదుర్కోవటానికి ఈ చట్టాన్ని సవరించారు కూడా. దీని ప్రకారం చట్టవిరుద్ధంగా సినిమా రికార్డింగ్ చేయటం, పంపిణీ చేయటం వంటివి తీవ్ర స్థాయి నేరాలుగా పరిగణిస్తారు. అయితే పైరసీ చేసినట్టు రుజువైతే గనక ఎలాంటి శిక్షలు ఉంటాయో చూస్తే 3 ఏళ్ల పాటు జైలు శిక్ష ఉంటుంది. భారీ జరిమానా విధిస్తారు కూడా. 4 ఏళ్లుగా పైరసీ చేస్తున్న ఇండస్ట్రీకి సుమారు 4,000 కోట్ల రూపాయల ఆర్థిక నష్టం సంభవించిందని అంచనా వేస్తున్నారు.